నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మన తల్లి ఎవరు చాడదాం, ఆ తల్లికి పాలాభిషేకం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేవాలి మీరు కొంతమంది అందరూ ఇవ్వకుండా ఇష్టం లేదు. రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. వద్దు రా నాయన కాంగ్రెస్ పాలన వద్దు రా నాయన, కాంగ్రెస్ పాలన వద్దు వద్దు నాయన. కాంగ్రెస్ పాలన చూడు కాంగ్రెస్ పాలన వద్దు రా నాయన. కాంగ్రెస్ పాలన జై జవాన్, జై కిసాన్ జై జవాన్, జై జవాన్, జై జవాన్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ. వద్దురా నాయన, రైతు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు వంచన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు వంచన కాంగ్రెస్ ప్రభుత్వం. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన వద్దు వద్దు నాయన. కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన క్లాప్స్, అందరు క్లాస్ ఉండాలి. వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి, రాజీనామా చేయాలి. రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి, రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్ జై కిసాన్, జై జవాన్ జై జవాన్, జై కిసాన్ జై కిసాన్. జై జవాన్. రైతు వ్యతిరేక సీఎం, రైతు వ్యతిరేక సీఎం, డామ్ డామ్ రైతు వ్యతిరేక సీఎం, డామ్ డామ్ రైతు వ్యతిరేక సీఎం, డామ్ డామ్ రైతు వ్యతిరేక సీఎం. డామ్ డామ్. సోడు సోడు ధనియాలు, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, రైతులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, రైతులతో చెలగాటమా. ఖబర్దార్ ఖబర్దార్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్. 100% రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని గ్రామాలలో ఉన్న రైతులను ఆశపెట్టి గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి మోసం చేయడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40% లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 60% మంది రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వ వైఖరికి నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్రావు గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, నగర ప్రథమ పౌరులు మేయర్ గారు వై సునీల్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు లక్ష్మణరావు గారు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్
మరి అనిల్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు రెడ్డవేణి మధు గారు, గౌరవ కార్పొరేటర్లు, మరి మండల్ పార్టీ ప్రెసిడెంట్లు, కరీంనగర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ కొత్తపల్లి చైర్మన్ గారు రుద్రరాజు గారు, అదేవిధంగా కొత్తపల్లి మండల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, కరీంనగర్ రూరల్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మరియు పార్టీ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున గౌరవ కార్పొరేటర్లు, రైతు సంఘం అధ్యక్షులు, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, తాజా మాజీ సర్పంచులు, కోఆప్షన్ మెంబర్లు, పార్టీ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేసిందో వాళ్ళకు రుణమాఫీ కాకుండా ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కొత్తపల్లి కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి స్వాగతం చెప్తూ, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను వంచి మోసం చేశారు కాబట్టి వారికి వెంటనే 2 లక్షలు ఎటువంటి కండిషన్ లేకుండా కరీంనగర్ జిల్లాలో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ ఉన్న రైతులందరికీ ఎటువంటి అన్కండిషనల్గా 2 లక్షల వరకు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగిల్ విండో చైర్మన్ కరీంనగర్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన శ్యామ్ సుందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాను. ఏదైతే ఈరోజు రైతులకు 2 లక్షల వరకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు మరియు మన పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఏదైతే ఈ ప్రభుత్వం రైతుల పేరు చెప్పే అధికారంలోకి వచ్చింది, ఏదైతే రైతుల చేయడం వల్లనే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆనాడు అధికారంలోకి రాకముందు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి ఇప్పుడు ఒక 40% 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిందో, ఎందుకంటే ఎటువంటి షరతులు లేకుండా మొత్తం మంది రైతులకు, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని, అలాగే మా కరీంనగర్ నియోజకవర్గ రైతులందరికీ కూడా షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మా రైతుల పక్షాన కోరుకుంటూ జై తెలంగాణ. రైతు ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒక అబద్ధాల పూరితమైన హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన రైతన్నలంతా కూడా గమనిస్తూ, మరి ఈ రైతన్నకు ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక 30%, దాదాపు 30% కూడా ఈ రుణమాఫీ చేయలేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికీ ఎండగడుతూ రైతన్న పక్షంలో మేము కొట్లాడుకుంటూ రైతన్నకు న్యాయం చేసేంత కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. నారాదాసు లక్ష్మణరావు గారు, మాజీ ఎమ్మెల్సీ, రైతు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజా ప్రతినిధులకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైతు యొక్క ధర్నాను ఈరోజు మొదలుపెట్టవలసి వచ్చింది. దానికి కారణము మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతులకు సంబంధించిన హామీలను నెరవేర్చకపోవడంతో, అదేవిధంగా బూటకపు అబద్ధాల ప్రచారంతో చేస్తున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి నిజాయితీని ఎండగట్టడానికి ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కాయ కష్టాన్ని, కనపడని అదృష్టాన్ని నమ్ముకొని సమాజం నుండి విసిరి వేయబడ్డటువంటి వ్యక్తిలాగా జీవిస్తున్నటువంటి రైతు జీవితాలను బాగుపరచాలని చెప్పి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతులకు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ బ్యాంక్ బోర్డు ఉపాధ్యక్షులు అన్న
తెలంగాణ ఆవిర్భావకర్త అన్న వినోద్ కుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం వేదిక మీద. వినోద్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల జీవితాలను బాగుపరిచినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలను కొనసాగించకపోగా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నటువంటి, పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు ఏవైతే మీరు చేసినారో వాటిని మీరు అమలు పరచండి. అవన్నీ ప్రజల మెదళ్ళ లోపల మరి వారి యొక్క ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. వాటిని మీరు అమలు పరచకపోతే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. మీరు అనుకుంటున్నారు 5 సంవత్సరాల వరకు మేము అధికారంలో ఉంటామని. 5 సంవత్సరాలు అనేది పెద్ద సమయం కాదు. చూస్తుండగానే దాదాపు సంవత్సరం గడిచిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు పోతే మీ పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అయితే మీరు అనుకుంటున్నారు ప్రజలు మమ్మల్ని ఏం చేస్తున్నారని అనుకుంటున్నారు కావచ్చు, కానీ ప్రజలు ప్రతిరోజు స్పందించరు, ప్రతిరోజు పోరాటాలకు దిగరు, కానీ పరిపాలనను గమనిస్తుంటారు. మీరు చేస్తున్నటువంటి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు అవుతున్నాయా లేదా, మీరు చేస్తున్నటువంటి తప్పులను, మీ విధానాలను గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. ప్రతి తప్పు, మీ ప్రతి విధానము, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఫైలింగ్ అవుతుంటుంది. ప్రజల మెదళ్ళ లోపల ఫైలింగ్ జరుగుతుంటుంది. ఆ ఫైలింగ్ పెరిగి పెరిగి అవకాశం వచ్చినప్పుడు ఎన్నికలే మన దేశం లోపల మరి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి అవకాశం. మన దేశంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలు స్పందించరు, ప్రజలు పోరాటం చేయరు. కానీ వారికి అవకాశం 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం దానికి బదలా తీర్చుకుంటారు. మీరు చేస్తున్న తప్పులన్నీ ప్రజల మెదళ్ళ లోపల ఫైలింగ్ అవుతున్నాయి, రికార్డ్ అవుతున్నాయి. అవి సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. ఆ సమయమే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలు. దాన్ని దృష్టిలో పెట్టుకోనండి. అబద్ధాల హామీలతోటి, బూటకపు వాగ్దానాలతోటి ఆనాడు మంచిగానే చెప్పినావు, ఉన్నాయి లేని మంచిగానే చెప్పినావు, మంచిగానే అధికారంలోకి వచ్చినావు, ప్రజలు మంచిగానే నమ్మిండ్రు, మీకు అధికారం ఇచ్చిండ్రు. కానీ మంచిగా పరిపాలన చేయండి. మీకు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి, తప్పులను చేయకండి అని మేము మీకు సూచన చేస్తున్నాం. తప్పులు చేస్తే జరిగే పరిణామం ఏందో మనము చూస్తున్నాం. ప్రజాస్వామ్య పరిపాలన లోపల కేంద్ర ప్రభుత్వంలో చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలలో చూస్తున్నాం. వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేమేమీ లేనిపోని చెప్పడం లేదు. మీరు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తున్నాం. మీరు ఇచ్చిన టైం బౌండ్నే మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే, మీరు ఇచ్చిన టైం బౌండ్ గుర్తు చేస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే పండబెట్టి తొక్కుతా అంటున్నారు, పేగులు మెడలేసుకొని తిరుగుతూ అంటున్నారు, కనుగుడ్లు తీసి గోళీలాడుతూ అంటున్నారు, చింతపరిగలతోటి వీపును చింతపండు చేస్తూ అంటున్నారు, లాగుల లోపల తొండలు కొట్టి తొండలతోటి మీ సంగతి చూస్తూ అంటున్నారు. అంటే ఇది ఏంది, ఇది కథ ఏంది అంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే మీరు ఈ రకంగా మాట్లాడితే సామాన్యులు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగే పరిస్థితి ఉంటుందా ముఖ్యమంత్రి గారు? వాళ్ళు భయపడరా? మీరు పండబెట్టి తొక్కుండ్రు కానీ పేగులు తీస్తే తీయని మెడలేసుకొని తిరుగుడేందుకు, కనుగుడ్లు వీకండి కానీ వాటితో గోళీలు ఆడుకోవడేందుకు? అవునా కాదా? చింతపరిగలతో కొట్టండి కానీ రాగుల లోపల తొండలతో కొట్టుకునేందుకు? అరే ఇవన్నీ ఏమి మాటలు ఇవన్నీ? మీకు ఇచ్చిన హోదాను మీరు మర్చిపోతున్నారు, ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇవన్నింటిని బంద్ పెట్టండి.
ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సూచనలను గమనించండి. ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వానికి బాధ్యతాయుతమైన పాత్ర అయితే ప్రతిపక్షాలది క్రియాశీలకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఉంటుంది. అది గుర్తు చేసుకోండి. ఇవన్నీ చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, కానీ వెంటనే వాటిని మీరు తుంగలో దొక్కుతున్నారు. మేమేం తొందరపడడం లేదు. మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అంత అసహనం దేనికి, అంత ఆవేశం దేనికి, అంత పరుష పదజాలం దేనికి? ఇచ్చిన హామీలను అమలు చేయకపోక మళ్ళా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి సున్నితమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ ప్రజల లోపల అనవసరమైన గందరగోళానికి దారితీస్తున్నారు. అవన్నిటిని మానుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమము దీంతో ఆగదు. ఈ రైతుల పోరుబాట అనేది ఆగదు. మేము పరిపాలనకు వచ్చిన తర్వాతనే అక్కడికి చూడండి ఖాళీ బిందెలున్నాయి, లంకె బిందెలున్నాయి అనుకున్నాం అన్నారు. అరే మీరు ప్రచారం లోపల చెప్పారు కదా 7 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పి. ఆనాడే బడ్జెట్ లేదని మీకు తెలుసు కదా. మరి వచ్చిన తర్వాత ఇప్పుడేందో లంకె బిందెలు అనుకున్నాం. లంకె బిందెలు ఎందుకు ఉంటాయండి? పరిపాలన లోపల ఫైళ్ళు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, బిందెలు ఉంటాయి. బిందెల లోపల బంగారం ఉండదు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఆలోచన పరులు, విజ్ఞానవంతులు, చైతన్యంతో కలిగినటువంటి వాళ్ళు, అనేక పోరాటాలు ఆర్దేరినటువంటి వాళ్ళు గమనిస్తుంటారు, గ్రహిస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడు తీసి దెబ్బ కొడితే భూజమంటది. ముఖ్యమంత్రి గారు, మీ పాలన లోపల మీకు అనుభవం లేదు, నేర్చుకోండి. ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడతాడు. ఒక విధానం మీద 4 మంత్రులు 4 రకాలు మాట్లాడతారు, 6 మంత్రులు 6 రకాలుగా మాట్లాడతారు. ఈ సందేశం ఏ రకంగా పోతుంది? దాన్ని సరిదిద్దుకోండి మీరు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులకు, పార్టీ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంటనే 2 లక్షల రుణమాఫీని మీరు ప్రకటించిన విధంగా 41,000 కోట్లు మరి రైతులందరికీ చెల్లించి ఆ హామీని నిలబెట్టుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను మరి నిర్వహించినటువంటి జిల్లా పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నారు. కన్నుకుంటే పీక్తా రేవంత్ రెడ్డి, చెప్పుతో కొడతా రేవంత్ రెడ్డి, చెప్పుతో కొడతా రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి డౌన్, రేవంత్ రెడ్డి డౌన్, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి. మరికొంత సేపట్లో మనం గెలిచించి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం ప్లీజ్. నారదాసు లక్ష్మణరావు గారు, మేయర్ సునీల్ రావు గారు, అలాగనే నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ వందనాలు. నేను ఒకటే నిమిషం మాట్లాడతా, ఎందుకంటే వినోదన్న గారు మాట్లాడే మాటలు మనం వినవలసి ఉంది కాబట్టి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఎవరన్నా నీకు డిమాండ్ చేసిండ్రా? నువ్వే మేనిఫెస్టోలో పెట్టినావు, నువ్వే ప్రకటించినావు. డిసెంబర్ 9 తారీఖు నాడు పోండి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అని మీరే అన్నారు. మరి మీరన్నలే ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తలేరు? కేవలం 40% కూడా పూర్తి స్థాయిలో ఇయ్యని ఈ ప్రభుత్వం నేను మొత్తానికే రైతు రుణమాఫీ చేసినాడని చేయడం ఎంత సిగ్గుచేటు. ముఖ్యంగా ఇంకోటి కండిషన్లు పెడుతుండు. నువ్వు ఎకరానికి 1 క్వింటాలకు 500 మాఫ్ చేస్తాను రైతులకు. ఎక్కడ 1 రూపాయి పడి మాఫ్ చేయలేదు. బోనస్ ఇస్తాను, అది బోనస్ లేదు. 10,000 2 పంటలకు వెయ్యలేదు. మరి ఇప్పుడు చేసింది ఏంది రైతులకు? కాబట్టి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, పార్టీని తిట్టడం తప్ప పరిపాలనని చూపలేదు. పరిపాలన నీతోటి కాదు, ఇది మాత్రం దయచేసి గమనించాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ భాష ఒక్కసారి చూసుకో. ఒక ముఖ్యమంత్రి హోదాలో నీ భాషను నువ్వే
ఒకసారి నివరేసుకో. ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నావు? నీకు తండ్రి లేకుండా, నీకు అమ్మ లేకుండా స్వయంగా తెలంగాణ తల్లిని విమర్శించే స్థాయికి నువ్వు పోతున్నావు. మరి ఏది నీ భాష? కాబట్టి దయచేసి ఈరోజు ధర్నా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రైతులందరూ కూడా వెంటనే మా డిమాండ్ అక్కడే, రైతులకు వెంటనే ఎలాంటి అన్కండిషనల్ కండిషన్ లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదొక్కడే మరి తీర్మానంతో ఈరోజు ధర్నా కార్యక్రమం ఏ అయితే తీర్మానాలను మేనిఫెస్టోలో పెట్టావు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతులే నెరవేర్చాలని ఈరోజు పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి అవకాశాన్ని కల్పించిన జీవి రామకృష్ణ గారికి, నగర పార్టీ అధ్యక్షులకు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతు ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్ష వహించిన గౌరవ అధ్యక్షులు హరిశంకరణ గారికి, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ వినోదన్న గారికి, నారదాసు లక్ష్మణరావు గారికి, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు మేయర్ శ్రీరావు గారికి, మాజీ మేయర్ రవీంద్ర సింగ్ గారికి, అనిల్ గారికి, అదేవిధంగా రాజు గారికి, శ్యామసుందర్ రెడ్డి గారికి, ఇక్కడ చేసిన కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నేను పార్టీ తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అన్ని వేడుకలున్నా, ఎన్ని పెళ్లిలున్నా కూడా పెళ్లిళ్ళు ముఖ్యం కాదు, మన పార్టీ పిలుపు ముఖ్యం అని చెప్పి వచ్చినందుకు మీ అందరు ఫస్ట్ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా రుణమాఫీ గురించి చాలా విషయాలు అన్ని కూడా మన వినోద్ గారు చెప్తాను. నేను 2 విషయాలు చెప్పి ముగించుకుంటాను. మరి మీ అందరు తెలుసు, మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లలను ఉద్దేశించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం సెక్రటేరియట్ లో పెట్టాలి, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దంటే చాలా అంటే చాలా పిల్లల ముందర వాళ్ళ వయసు చూడకుండా కూడా చాలా గలీజ్ మాటలు మన కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, దానిని కూడా మనం వ్యతిరేకిస్తూ మా తెలంగాణ తల్లి విగ్రహానికి మనం ఇప్పుడే మనం పాలాభిషేకంతో కూడా నిరసన వ్యక్తం చేసినాము. మరి నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అయ్యా రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అనే ఒక ప్రశ్న వేసుకో. నువ్వు పెట్టదలుచుకున్న తర్వాత ఎప్పుడన్నా నువ్వు సోనియా గాంధీ విగ్రహం పెట్టుకో, మాకు సంబంధం లేదు. కానీ రాజీవ్ గాంధీకి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రము సంబంధం లేదు. అటువంటి విగ్రహం మేము పెడతాను. మా కేసీఆర్ గారి పట్ల మాట్లాడిన తీరు మాత్రం మేము పెద్ద ఎత్తున దానికి నిరసన వ్యక్తం చేస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. నువ్వు బేషరతుగా కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటలను వెనుక తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము కర్నూలు జిల్లా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి అబ్జర్వ్ చేస్తే వారికి సోనియా గాంధీ అన్న, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అన్న ప్రేమ ఉండొచ్చు, వాళ్ళు ఏం డౌట్ లేదు. అంత ద్వేషం కూడా కేసీఆర్ గారి మీద ఉన్నది. కానీ ఆయన ప్రేమించే సోనియా గాంధీ గారిని ఎక్కువ కూడా ఆయన రోజు 100 సార్లు కేసీఆర్ గారిని గుర్తు చేస్తారని అర్థం ఏంటంటే ఆయన గుండెలో కేసీఆర్ అనే పదం దడదడా కొట్టుకుంటుంది. కేసీఆర్ అనే భయం కాబట్టి ఆయన అమెరికాలో పోయినా కేసీఆర్ గారిని తిడతారు, ఢిల్లీ పోయినా కేసీఆర్ తిడతారు, ఆఫ్రికా పోయినా ఢిల్లీ కేసీఆర్ తిడతారు తప్పించి ఇంకా ఆయన చేసే పని ఏమీ లేదనే విషయం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది. మరి ఈ రోజు ఈ ధర్నా ద్వారా మేమందరం కూడా మా కర్నూలు జిల్లా పార్టీ శాఖ తరఫున రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఏదైతే నువ్వు మాట ఇచ్చినావో డిసెంబర్ 9వ తారీఖు వరకు మేము రుణమాఫీ చేస్తామని ఏదో మాట ఇచ్చిందో దాన్ని వెంటనే కండిషన్ గా మొత్తం అమలు చేయాలి. ఈ బక్వాస్ మాటలు, బేకార్ మాటలు బంద్ చేసి నువ్వు రైతులకు ఇవ్వు, లేకపోతే నువ్వు రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా మొత్తం నీ కలిగి ఉన్నంత సేపు కూడా నువ్వు రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతావని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు నగర పార్టీ శాఖలో ఉన్న నాయకులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసి ముగించుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి రైతాంగానికి మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తరఫున ఇలా రైతు ధర్నా కార్యక్రమాన్ని మన కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసి ఇంత గొప్పగా మీరు ధర్నా చేస్తున్నటువంటి గులాబీ శ్రీలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా మంది భక్తులు మాట్లాడినరు, చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. అతి ముఖ్యమైన విషయం మీరందరూ ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావించారు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అట్లా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అట్లా?
రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? అహం కాదు, నిరాశ నిస్పృహలో ఉన్నాడు. పాపం ఏంటున్నాడు రేవంత్ రెడ్డి? నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ విధంగానే మాట్లాడుతాడు. ఎవరైనా మనోధైర్యం కోల్పి నిరాశ నిస్పృహ వాడు ఎదుటి వాళ్ళపైన దాడి చేస్తాడు. ఎదుటి వాళ్ళపైన అనాలోచితంగా భాష గీష ఏం చూడకుండా ఏది పడితే అది మాట్లాడతాడు. నేను పెద్ద ఆశ్చర్యపోతలేను. రేవంత్ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాయని అనుకోలేదు. ఆయన అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే అప్పటి వరకు గులాబీ జెండా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం మీకు అందరికీ తెలిసి 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. రైతు బంధు ఇస్తామని చెప్పినాం, రైతు బంధు ఇచ్చి చూపించినాం. ప్రతి గ్రామం లోపల పండించినటువంటి పంటను కొంటామని చెప్పినాం, కొని చూపించినాం. రైతాంగానికి ముఖ్యంగా వెనకబడ్డ జాతుల కుటుంబంలో ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లలకు మంచి చదువు చెప్తామని చెప్పినాం. చదువు కోసం వేలాది రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి చూపించినాం. ఇదంతా ముందుకెళ్తుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచేది లేదు కాబట్టి ఏది పడితే అది హామీలు ఇస్తా అని చెప్పేసి అనాలోచితంగా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. చాలా ముఖ్యమైన విషయం ఇది. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, వెళ్ళండి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడండి. 2 లక్షలు మీరు తీసుకోకపోతే ప్రతి ఒక్కరు 2 లక్షలు తీసుకోండి. 50,000 తీసుకున్నా మన 1,50,000 తీసుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇస్తున్నా అని చెప్పి మాట అమలు కాదని తెలిసేందుకు. అయినా ఎందుకు ఇచ్చిండంటే నేను ఎట్లా కానీ వచ్చేది కాదు సచ్చేది కాదు, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాడు. అదేవిధంగా మీకు 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ ఇప్పుడు అమలు జరుగుతుందా? ఆ బస్సు స్త్రీలకు ఇచ్చేటువంటి ఫ్రీ కూడా మొదటి గ్యారెంటీ లోపల అది 33% హామీ మాత్రమే. దానికి తోడు ఇంకా 2 హామీలు ఉన్నాయి. కాబట్టి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. 6 గ్యారెంటీల పథకం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అందుకోసమే నిరాశ నిస్పృహలో ఉంది. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక బలమైనటువంటి ఆలోచనలు ఉండాలి, ఒక నేపథ్యం ఉండాలి, ప్రజా సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉండాలి. ఏది లేని రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి పరిపాలించేటువంటి అధికారం వచ్చింది. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఏం చేసిండు? ఇలా 9వ మాసంలో అడుగు పెట్టినాం మనం. 9వ మాసంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో రుణమాఫీ చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఇలా మాటకు అర్థం పర్థం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాట చెప్తే దానికి విలువ ఉంటుంది. ఆయన ఏమంటాడు? 2 లక్షల రుణమాఫీ చేసేసినా అంటాడు. ఒక అరగంట తర్వాత వాళ్ళ ఆర్థిక మంత్రి చెయ్యలేదు, ఇంకా చేస్తామంటాడు. ఇంకొక మంత్రి ఖమ్మంలో అంటాడు కేవలము 20-30% మందికి మేము ఇచ్చినాము, ఇంకా ఇవ్వబోతున్నాము అని ఒక మంత్రి చెప్తాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందరికీ రాలేదు, వేచి చూడండి అని వాళ్ళు చెప్తాడు. ఈయన అంటాడు మొత్తం 2 లక్షల రుణమాఫీ ఇచ్చామని చెప్తాడు. అందుకోసమే ఈ ధర్నా ఎందుకు చెప్పినా మనం ఎందుకు పెట్టడం? ఇవ్వాలా పెట్టడము నువ్వు ఇవ్వలేదు అని ఈ ప్రపంచానికి చెప్పాలని చెప్పేటువంటి ఆలోచనతోని ఇలా ధర్నా కార్యక్రమం పెట్టినాం. రైతు బంధు కేసీఆర్ ఎప్పుడు ఇచ్చిండు? రోహిణి కార్తీ మే చివరి వారంలో రోహిణి కార్తీ వస్తుంది.
రోహిణి కార్తె అంటే ఎండలు బగబగ మండుతాయి. మన తెలంగాణ సామెత ఉన్నది, రోకల్ బండ కూడా పగులుతుందని. రోహిణి కార్తె వెళ్ళిన తర్వాత తొలకరి జల్లులు పడతాయి. రైతు తన సామాగ్రి నాగలి, నాడు, నేడు ట్రాక్టరు, అదేవిధంగా విత్తనాలు, ఎరువు బస్తాలు, వీటి కోసం సన్నద్ధమవుతాడు రైతు. ఒకప్పుడు కావాలి, ఏం కావాలి? రైతు బంధు కావాలి. ఆ విధంగా ఇచ్చిన మనం గులాబీ జెండా జూన్ మొదటి వారం లోపల రైతులకు రైతు బంధు ఇచ్చినాం. నాటేసేటప్పుడు దున్నే ముందు ఒక యూరియా బస్తా కొనడానికి ఆ పథకాన్ని అమలు చేసినాం గులాబీ జెండా. ఇలా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు? కోతలు ఊసిన తర్వాత ఇచ్చాడు. పంట పండి రైతు అమ్ముకున్న తర్వాత పైసలు వచ్చిన తర్వాత రైతు బంధు కొంతవరకు ఇచ్చాడు. ఈ సంవత్సరం అయితే అది కూడా ఇవ్వలేదు. దానికి ఏదో చెప్తాడు కారణం. ఇలా మిత్రులారా, ఇలా యావత్తు తెలంగాణ లోపట గ్రామీణ ప్రాంతాల లోపట రైతాంగం పెద్ద ఎత్తున అయ్యో మేము మా కేసీఆర్ను కోల్పోయినాం, ఈ గులాబీ జెండా పరిపాలన కోల్పోయినామని చెప్పి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము తిరుగుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో, ఒక పెళ్లిళ్ళకో పేరంటలకో సావుల కాడ పోయినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు, తప్పు చేసామయ్యా, మేము తప్పు చేసామయ్యా, అయిపోయిలేవా మళ్ళా అని చెబితే కాదు ఈ 5 సంవత్సరాలు ఇట్లా గడుస్తాయ్యా అని చెప్పి బాధలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తే బాధేస్తున్నారు. ప్రజాస్వామ్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి గులాబీ జెండా శ్రేణులో చెప్తున్నాను, అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ముఖ్యం. ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి నేపథ్యం గులాబీ జెండాది. 2001లో పార్టీ పెట్టిన వాళ్ళలో నేనొక్కడిని. ఆ రోజు మాకు చెప్పిండ్రు, భయపెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు ముందు మీరు ఎక్కడ తట్టుకుంటారు, అంత తెలివి కలడు, అంత బంగారము డబ్బులు బొచ్చడంత ఉన్నాయి, అలాంటి వ్యక్తులు మీరు తట్టుకోగలుగుతారా అన్నారు. తట్టుకున్నాం. ఏదైతే తెస్తామని చెప్పినామో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించింది గులాబీ జెండా. వచ్చిన రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండంగా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినామో అది అమలు చేసింది గులాబీ జెండా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎన్నికలప్పుడు 40,000 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేస్తాను. మొదటి క్యాబినెట్ వాళ్ళ బ్యాంకర్స్ తో కూర్చున్నప్పుడు 49,000 కోట్ల లెక్క వచ్చింది. క్యాబినెట్ లో 31,000 కోట్ల రూపాయలు మరి క్యాబినెట్ తీర్మానం చేసింది. చివరిగా బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టిండ్రు. నిన్న మొత్తం లెక్క తీస్తే 7,500 కోట్లు బ్యాంకు ఖాతాలో కట్టాయి. ఒకే విషయం చెప్తున్నా నేను, ఎంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం అది. రేవంత్ రెడ్డి ఇచ్చేసినా అని చెప్తాడు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే ఈ వివరణ ఇవ్వాలి. ఎత్తిపోతల ద్వారా ఇలా మన మిడుమానేరు ఎల్ఎండి నింపుకుంటామన్నాం. కానీ అలా రేవంత్ రెడ్డి తప్పడం లేదానికి మనం ఏం చెప్పినామో అది చేయక తప్పదనే. కాబట్టి ఇలా రైతులకి ఒక రుణమాఫీతో పాటు నీరు అనేది చాలా ముఖ్యము. ఇక చివరిగా చెప్తున్నాను, ఇప్పటికీ కృష్ణానదిలో పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి, గోదావరిలో పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెరువులు కుంటలు ఎండిపోయినాయి. పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరము ఈ సమయానికి చెరువులు కుంటలు తెలంగాణలో 44,000 చెరువులు కుంటలు మత్తళ్ళు పడ్డాయి. ఇలా 4 చెరువులు కూడా నిండలేదు వరకు తెలంగాణ ప్రాంతంలో. దురదృష్టం వర్షపాతం లేదు. కానీ వర్షపాతం లేనప్పుడు కూడా మనం గోదావరి కింద ఉన్నటువంటి గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపుకున్నాం. అది ప్రజలకు అర్థం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇంకా చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పట మన గులాబీ జెండా పెద్ద ఎత్తున తీసుకొస్తుంది. అందుకోసమే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో పట అధికార పక్షం ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పాత్ర ఇంకా గొప్పగా ఉంటుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు మన తిట్లు వర్షం కురిపించిన తప్పితే ప్రజల కోసం ఆలోచించలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు ఏమి సమస్యలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకునేటువంటి పార్టీ మన గులాబీ జెండా. కాబట్టి రానున్న రోజుల్లో 5 నాయకులు మాత్రమే లోపలికి వెళ్లాలని సూచించారు. లోపలికి వెళ్లే ముందు దరఖాస్తు పత్రాన్ని మీడియాకు చూపిస్తున్నటువంటి నాయకులు, రైతు ధర్నా అనంతరం కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ గారు రుద్రరాజు గారు, వారితో పాటుగా కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఫలాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ గారు కొత్తపల్లి సభ్యులతో ధర్నాలో పాల్గొన్నటువంటి దృశ్యం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు ధర్నా కార్యక్రమం మన కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మన జీవి రామకృష్ణ జిల్లా ప్రెసిడెంట్ గారు, మరియు మాజీ ఎంపీ టి వినోద్ కుమార్ గారు, మేయర్ గారు సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్ గారు, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, కార్పొరేటర్లు, మండల్ ప్రెసిడెంట్లు, జిల్లా స్థాయి నుంచి టౌన్ స్థాయి వరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నాకి ముఖ్య కారణం రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మైనార్టీ పక్షాన కూడా మేము వారికి ఖండిస్తున్నాం. రైతు అంటే ప్రతి ఒక్కరు రైతు ఉన్నారు, ముస్లిమ్స్లు కూడా రైతులు ఉన్నారు, క్రిస్టియన్స్లు ఉన్నారు, ఆల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలామంది రైతులలో ఉంటారు. ఒక హిందువులు కాదు, ముస్లిమ్స్ కానీ, సిఖ్లు కానీ, ఇసాయిలు కానీ అందరికీ భూములు ఉంటాయి. కాబట్టి రైతు ప్రతి మనిషికి అవసరం. వారు చెప్పిన వాగ్దానాలు డిసెంబర్ 9 కల్లా ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న ఇప్పటికి 9 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలేదు. రైతులకు ఇస్తా అన్న 10,000 నుంచి 15,000 వరకు రైతు భరోసా ఇంతవరకు లేదు. రైతు బీమా అన్నది కూడా తీసేసినారు. ఎంతో మన కేసీఆర్ గారు చేసిన ఉద్యమంలో వారు చేసిన వాగ్దానాల్లో ప్రతి ఒక్కటి నెరవేర్చిన మా కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న సీఎం గారు 420 అబద్ధాలు చెప్పి 420 మేనిఫెస్టోలో పెట్టి 6 మెయిన్ గ్యారంటీలు అని చెప్పి ప్రతి గ్యారంటీకి 30 లెక్క వాళ్ళు ఆలోచన చేసి ఇంతవరకు ఏది కూడా కరెక్ట్గా నిర్వహించలేదు. ఒక ఆడవాళ్లకు కొట్లాట పెట్టే తప్ప బస్సు ఫ్రీ అని చెప్పి ఇంట్లో కొట్లాటలు పెట్టినంత మాత్రాన ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ చిలరేగుతుంది. అందరికీ తెలిసేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఉంటే ఇంత బాగుండే అని ఇవాళ ప్రతి ఒక్కరు వాడవాడకి వీధికి చెప్పుకోవడం జరుగుతుంది. అందుకని ఇవాళ కలెక్టరేట్ కాడ కరీంనగర్లో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథిగా మా అచ్చిన బి వినోద్ కుమార్ గారు చెప్పారు. ఎంతైతే ముఖ్యంగా పార్టీ పక్షాన ఎంతమంది వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం కూడా అంతే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క జగల ప్రతిసారి మేము అడ్డుకుంటామని ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు చేసిన వాగ్దానాలు చాలు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు రైతులకు రుణమాఫీ చేయాలి. మీరు చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చాలని, లేకపోతే ఖబర్దార్ మీ సీఎం గారికి, మీ ఉన్న ప్రతిపక్ష నాయకులకి మేము ఖచ్చితంగా అడ్డంగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.